గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 1101. ఈరోజు డైలీ మనీ షోలోని న్యూస్ అప్డేట్స్ తో పాటుగా ఈ రోజు నుంచి మెయిన్ కంపెనీస్ వాళ్ళ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం అయితే మొదలు పెట్టబోతున్నాయి. సో ఇక్కడ నుంచి మన న్యూస్ వీడియోలోని న్యూస్ అప్డేట్స్ తో పాటుగా రిజల్ట్స్ కూడా డీప్ గా కవర్ చేయబోతున్నాం. మిస్ అవ్వకుండా అయితే వాచ్ చేయండి. అండ్ ఈరోజు డైలీ మనీ షోలోని అప్డేట్స్ లోకి వెళ్ళే ముందు మన వర్కౌట్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. నిన్న ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ వాక్ చేశాను అండ్ అలాగే 35 మినిట్స్ వర్కౌట్స్ చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనీ షోలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 345 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 83,190 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 120 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,355 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.24% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.45% కరెక్ట్ అయింది. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ డేస్ గా మన మార్కెట్ లోని పెద్దగా మూమెంటం అయితే కనపడట్లేదు. ఈ రోజు సెషన్ లో కొంచెం ప్రెషర్ కూడా చూసాం. యుఎస్ అండ్ ఇండియా మధ్యన ఏదైతే ట్రేడ్ డీల్ ఉన్నదో ఈ ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది అని చెప్పి అలా వెనక్కి వెళ్తూనే ఉన్నది కదా. సో ఇండియాతో ఈ ట్రేడ్ డీల్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది, త్వరలోనే అనౌన్స్ చేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి చాలా సార్లు స్టేట్మెంట్స్ వచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా యుఎస్ అండ్ ఇండియా దగ్గర నుంచి ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా రాకపోవడంతో మార్కెట్ లోనైతే మనకి పెద్దగా మూమెంటం కనపడట్లేదు. అండ్ ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఈ రోజు మరొక న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతున్నది. ఈ ట్రంప్ టారిఫ్స్ యొక్క డెడ్ లైన్ జూలై 9th నుంచి ఆగస్ట్ 1st కి అయితే ఎక్స్టెండ్ అయింది కదా. సో ఇప్పుడు మరికొంత టైం ఉండడంతో ఇండియన్ నెగోషియేటర్స్ మరొకసారి యుఎస్ కి విజిట్ చేసి ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా డిస్కషన్స్ జరిపేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. అంటే మన ఇండియా అయితే అగ్రికల్చర్ అండ్ డైరీ సెక్టర్ రిలేటెడ్ గా అయితే వెనక్కి తగ్గట్లేదు కదా. యుఎస్ ఈ రెండు సెక్టర్స్ లో కూడా వాళ్ళకి ఫుల్ యాక్సెస్ ఇవ్వాలని చెప్పి మల్టిపుల్ టైమ్స్ అడిగినా కూడా ఇక్కడ యాక్సెస్ ఇచ్చినట్లయితే మన ఇండియన్ ఫార్మర్స్ నష్టపోతారు. కాబట్టి ఇండియా ఈ విషయంలోని వెనక్కి తగ్గకపోయేసరికి యుఎస్ అయితే ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా అనౌన్స్ చేయకుండా కొంచెంగా దాన్ని వెనక్కి తోసుకుంటూ వెళ్తుంది. మైట్ బి దీని రిలేటెడ్ గా ఏదైనా డిస్కస్ చేయడానికి మన ఇండియన్ అఫీషియల్స్ అయితే యుఎస్ కి వెళ్లేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్టున్నాయి. చూడాలి, ఇప్పటి వరకు అయితే అనౌన్స్మెంట్ రాలేదు కదా. త్వరలోనంటే మన ఇండియన్ అఫీషియల్స్ యుఎస్ కి వెళ్ళినట్లయితే ఫర్దర్ రౌండ్ లోని మళ్ళీ డిస్కషన్స్ జరుగుతాయి కదా. ఆ డిస్కషన్స్ అయిన తర్వాత ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. అండ్ వీటితో పాటు మన కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు కూడా నిన్న మాట్లాడుతూ యూకే, యుఏఈ అండ్ అలాగే ఆస్ట్రేలియా వంటి కంట్రీస్ తో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాం కదా. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వలన మన ఇండియన్ అగ్రి సెక్టర్ కి అయితే చాలా పాజిటివ్ జరగబోతున్నట్టుగా ఆయన అయితే ఒక కామెంట్ చేయడం జరిగింది. ఇలా వేరియస్ కంట్రీస్ తో ఏవైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నామో యాక్చువల్లీ అగ్రిమెంట్స్ మనం చూసినట్లయితే బోత్ కంట్రీస్ కి విన్ విన్ సిచ్యువేషన్ లో ఉంటున్నాయి. అలా కాకుండా ఒక కంట్రీకే అన్ని రకాల లాభాలు చేకూరే విధంగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే జరగదు కదా. బట్ యుఎస్ విషయంకి వచ్చేసరికి యుఎస్ అయితే ప్రతి ఒక్క కంట్రీని వాళ్ళకి లాభం వచ్చే విధంగా అగ్రిమెంట్స్ జరగాలని చెప్పి వేరియస్ అదర్ కంట్రీస్ అయితే ప్రెషరైజ్ చేసుకుంటూ వస్తుంది. ఈవెన్ మన ఇండియా విషయంలో కూడా యుఎస్ ఇటువంటి ధోరణే ఫాలో అవుతుంది. కాకపోతే అగ్రి అండ్ డైరీ సెక్టర్ రిలేటెడ్ గా అయితే మాత్రం మన ఇండియా వెనక్కి తగ్గకూడదు. ఎందుకంటే ఇండియా వెనక్కి తగ్గినట్లయితే ఫార్మర్స్ స్ట్రగుల్ అవుతారు. కాబట్టి ఈ విషయంలోనైతే ఇండియా వెనక్కి తగ్గకూడదు. సో ఇప్పుడు ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ ఏ విధంగా ముందుకు సాగుతాయి అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఇన్వెస్టిక్ వాళ్ళు ఈ క్వార్టర్ అని చెప్పి 10 స్టాక్ ట్రేడింగ్ ఐడియాస్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. దీనిలోని కొన్ని స్టాక్స్ కి వీళ్ళు సెల్ రేటింగ్ ఇచ్చినట్లయితే మరికొన్ని స్టాక్స్ కి వీళ్ళు బై రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సెల్ రేటింగ్స్ ఉన్నటువంటి స్టాక్స్ మనం చూసినట్లయితే ఏషియన్ పెయింట్స్, బిహెచ్ఈఎల్, హెచ్సిఎల్ టెక్, హిండాల్కో అండ్ వాల్టాస్ లాంటి స్టాక్స్ కి అయితే వీళ్ళు సెల్ రేటింగ్ ఇచ్చినట్లయితే ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఐడిఎఫ్సి బ్యాంక్, ఇంటర్నేషనల్ జియోలాజికల్ ఇన్స్టిట్యూట్, ఎల్ఎన్టీ అండ్ అలాగే వేదాంత లాంటి స్టాక్స్ కి వీళ్ళు బై రేటింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు వీళ్ళు లాస్ట్ క్వార్టర్ లోని ఏ స్టాక్స్ కి బై రేటింగ్ ఇచ్చారు అండ్ ఆ స్టాక్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది అన్నది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నౌ ఈ క్వార్టర్ స్టాక్స్ విషయంకి వచ్చేసరికి ఏషియన్ పెయింట్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే పెయింట్ ఇండస్ట్రీలోని కంటిన్యూస్ గా కాంపిటీషన్ బాగా పెరుగుతుండడంతో ఏషియన్ పెయింట్స్ వాళ్ళ నెంబర్స్ లో అయితే మనకి డౌన్ సైకిల్ కనపడుతున్నది కదా. దట్టు క్వార్టర్ 1 లో ఏం జరిగిందంటే మనకి వర్షాలు మన కంట్రీలో చాలా త్వరగా వచ్చేసాయి కదా. ఈ వర్షాలు త్వరగా రావడం వలన కూడా డిమాండ్ మీద ఇంపాక్ట్ పడింది. దీంతో పాటుగా బిర్లా ఓపస్ వాళ్ళ దగ్గర నుంచి కాంపిటీషన్ కూడా వీళ్ళు స్ట్రాంగ్ గానే ఫేస్ చేస్తుండడంతో ఏషియన్ పెయింట్స్ నెంబర్స్ లోని డౌన్వర్డ్ సైకిల్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మెన్షన్ చేస్తూ ఈ స్టాక్ కి సెల్ రేటింగ్ ఇచ్చి దీని యొక్క టార్గెట్ ప్రైస్ ని వీళ్ళు 2080 రూపీస్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా బిహెచ్ఎల్ కి కూడా వీళ్ళు సెల్ రేటింగ్ ఇచ్చారు కదా. ఈ బిహెచ్ఎల్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ థర్మల్ ఆర్డర్ ఇన్ఫ్లో ఏదైతే ఉన్నదో అది ఆల్రెడీ పీక్డ్ అవుట్ అయిపోయిందని అండ్ వీళ్ళకి వస్తున్నటువంటి ఆర్డర్
ఇన్ఫ్లోస్ లో కూడా ఇప్పుడు స్లైట్ గా మోడరేషన్ కనపడుతున్నది. దీంతో కొంతవరకు వీళ్ళకి కూడా డిమాండ్ తగ్గేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మెన్షన్ చేస్తూ బిహెచ్ఎల్ స్టాక్ కి కూడా వీళ్ళు సెల్ రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 70 రూపీస్ గా ఫిక్స్ చేశారు. అంటే ఈ స్టాక్ ఏకంగా 72% వరకు కరెక్ట్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు ఫోర్కాస్ట్ చేస్తున్నారు. అదే బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ విషయంకి వచ్చేసరికి వీళ్ళకి ఓఎంస్ దగ్గర నుంచి అయితే చాలా మంచి డిమాండ్ కనపడుతున్నదని, అండ్ అంతేకాకుండా లెడ్ ప్రైసెస్ అవి కూడా తగ్గడం వలన ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వాళ్ళు స్ట్రాంగ్ Q1 నెంబర్స్ ని డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తూ ఈ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కి వీళ్ళు బై రేటింగ్ ఇచ్చి 455 రూపీస్ టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చారు. అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీ విషయంకి వచ్చేసరికి ఫైనాన్షియల్ ఇయర్ 26 రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ లోని పొటెన్షియల్ రిస్క్ అయితే ఉన్నదని చెప్పి హెచ్సిఎల్ టెక్నాలజీస్ కి వీళ్ళు సెల్ రేటింగ్ ఇచ్చినట్లయితే హిండాల్కో కి మరికొన్ని స్టాక్స్ కి కూడా వీళ్ళు సెల్ రేటింగ్ ఇచ్చారు. బట్ ఐడిఎఫ్సి బ్యాంక్ విషయంకి వచ్చేసరికి బ్యాంక్ అయితే ఇప్పుడు బెటర్ పొజిషన్ లో ఉన్నదని చెప్పి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కి వీళ్ళు బై రేటింగ్ అయితే ఇచ్చి టార్గెట్ ప్రైస్ అయితే 90 రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇంటర్నేషనల్ జియోలాజికల్ ఇన్స్టిట్యూట్ ఉన్నది కదా, ఈ కంపెనీకి కూడా వీళ్ళు బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ 489 రూపీస్ గా ఫిక్స్ చేశారు. ఈ క్వార్టర్ లోని వీళ్ళు కూడా మంచి గ్రోత్ ని డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఎల్ఎన్టీ కావచ్చు, వేదాంత కావచ్చు, ఇటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం డీటెయిల్స్ షేర్ చేసినట్లయితే వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి మీకు ఈ స్టాక్స్ రిలేటెడ్ గా డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను. మీలో ఎవరైనా ఒకవేళ ఈ రిపోర్ట్ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఈ రిపోర్ట్ ని ఈ రోజు డైలీ మనీ షో రిలీజ్ అవ్వకముందు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాను. నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే రీసెంట్ లిస్టెడ్ కంపెనీ అయిన క్రైజాక్ స్టాక్ లోని లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనకి పాజిటివ్ మూమెంట్ కనపడుతుంది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ క్రైజాక్ లోని నిన్న జరిగినటువంటి బ్లాక్ డీల్ లోని ఫేమస్ ఇన్వెస్టర్ అయినటువంటి సునీల్ సింఘానియా గారికి చెందిన అబాకస్ అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు నియర్లీ 36,72,000 పైన షేర్స్ అయితే వీళ్ళు అక్వైర్ చేయడం జరిగింది. ఎప్పుడైతే సునీల్ సింఘానియా గారికి చెందినటువంటి అబాకస్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ కంపెనీలోని బ్లాక్ డీల్ లోని స్టేక్ అక్వైర్ చేశారని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అయిందో, దాంతోనే ఈ రోజు సెషన్ లో కూడా ఈ క్రైజాక్ స్టాక్ లోనైతే మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. బట్ ఇక్కడ ఒకటి మనం మాట్లాడుకోవాలి. ఫేమస్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేశారనుకోండి, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన థీసిస్ ఏంటో మనకి తెలియదు కదా. సో బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేసి కన్నా కూడా ఒకసారి మనం ఆ కంపెనీ రిలేటెడ్ గా వర్క్ చేసి ఆ కంపెనీ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా అర్థమైన తర్వాతే మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్. వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ చాలా రకాల స్టాక్స్లోని పంప్ అండ్ డంప్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి కదా, వాటి గురించి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు స్ప్రైట్ ఆగ్రో అనేటువంటి కంపెనీలో కూడా ఇటువంటి పంప్ అండ్ డంప్ యాక్టివిటీస్ అయితే జరిగినట్లుగా సెబీ గుర్తించడంతో ఈ కంపెనీ పైన సెబీ ఇన్వెస్టిగేషన్ అయితే నిర్వహిస్తుందని చెప్పి ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. ఈ కంపెనీ సెప్టెంబర్ 2023 లోని 35 నాన్ ప్రమోటర్ ఎంటిటీస్ కి 2.5 crore కన్వర్టబుల్ వారెంట్స్ అయితే 22 రూపీస్ పర్ వారెంట్ చొప్పున అయితే అలాట్ చేసిందని, దాని తర్వాత ఈ స్టాక్ లోని మల్టిపుల్ టైమ్స్ అంటే బోనస్ ఇష్యూస్ చేయడం, స్టాక్ స్ప్లిట్లు చేయడం, రైట్స్ ఇష్యూ చేయడం, అండ్ అలాగే స్టాక్ ప్రైస్ లోని అన్యూజువల్ యాక్టివిటీస్ అయితే కనపడే, అంటే స్టాక్ ఒక్కసారి పెరగడం, ఎటువంటి కారణం లేకుండా స్టాక్ పెరగడం, ఇటువంటివన్నీ కూడా జరిగినట్టుగా సెబీ అయితే గుర్తించడంతోనే ఈ కంపెనీ పైన అయితే ఇప్పుడు సెబీ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుందని దీని రిలేటెడ్ గా వీళ్ళ కంపెనీని అయితే అప్రోచ్ అయ్యారు. బట్ కంపెనీ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయి, అంటే స్టాక్ ప్రైస్ పెరిగిపోతుందని చెప్పి చాలా మంది కంగారు పడిపోయి ఇలాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాకపోతే ఆ స్టాక్ ప్రైస్ పెరగడానికి కారణం ఏంటన్నది మనకు తెలియదు కదా. మనకు తెలియకుండా ఇలాంటి చిన్న కంపెనీస్ లో గానీ స్టాక్ ప్రైస్ ఆధారంగా ఇన్వెస్ట్ చేసినట్లయితే దానిలో ఇలాంటి పంప్ అండ్ డంప్ యాక్టివిటీ ఏదైనా జరిగింది అనుకోండి, దాని తర్వాత అటువంటి స్టాక్స్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వలేక మనం ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బులన్నింటినీ కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. దీంతో పాటుగా డెబాక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ యొక్క ప్రమోటర్స్ కూడా ఇన్వెస్టర్స్ ని చీట్ చేసినట్టుగా గుర్తించడంతో సెబీ అయితే వీళ్ళపైన ఈడీకి కంప్లైంట్ చేస్తే ఈడీ ఈ కంపెనీకి చెందినటువంటి వేరియస్ ఆఫీసెస్ లోని సెర్చ్ ఆపరేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నట్లుగా, దీనిలో భాగంగా ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ కి చెందినటువంటి 4 హై అండ్ లగ్జరీ కార్స్ ని కూడా ఆల్రెడీ ఈడీ సీజ్ చేసినట్లుగా కూడా మల్టిపుల్ న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. 2023 జూన్ లోని ఈ కంపెనీలోని రైట్స్ ఇష్యూ ద్వారా 49 crores వరకు కూడా వీళ్ళ ప్రమోటర్స్ రైజ్ చేసి కావాలని తర్వాత స్టాక్ ప్రైస్ అయితే వీళ్ళు ఇన్ఫ్లేట్ చేసి పర్సనల్ గెయిన్స్ అయితే పొందినట్లుగా, అండ్ అలాగే కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని మ్యానిపులేట్ చేయడంతో పాటు వీళ్ళ ఫాల్స్ బ్యాంక్ అకౌంట్స్ అవి కూడా సబ్మిట్ చేసి ఇన్వెస్టర్స్ అయితే భయంకరంగా చీట్ చేయడంతోనే సెబీ అయితే ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ పైన రిపోర్ట్ చేసినట్టుగా వీళ్ళైతే న్యూస్ పబ్లిష్ చేయడం జరిగింది. సో ఇలాంటి చిన్న చిన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఇలాంటి కంపెనీస్ లోని చాలా వరకు ఇటువంటి యాక్టివిటీస్ జరుగుతుంటాయి. అంటే ₹2, ₹3, ₹10 ఇటువంటి ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్స్ లో ఏవైతే ఉంటాయో, అంటే పెన్నీ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో అంటే ఒక్కసారి
ప్రైస్ పెరుగుతుంది అనుకోండి, అయ్యో భయంకరంగా పెరిగిపోతుందని చెప్పి ఇన్వెస్టర్స్ కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. బట్ అన్ని కంపెనీలు ఇక్కడ చెడ్డవని కాదు, బట్ కొన్ని కంపెనీస్ లో ఇటువంటి యాక్టివిటీస్ జరుగుతుంటాయి కాబట్టి ఇలాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎస్పెషల్లీ ఆ కంపెనీ గురించి మనకి ఫుల్ ఫ్లెజ్ గా అవగాహన లేకపోతే మాత్రం అలాంటి కంపెనీస్ లో మనం అసలు ఇన్వెస్ట్ చేయకూడదు. నెక్స్ట్ సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోస్ చాలానే తిరుగుతుంటాయి కదా. ఇప్పుడు మన ఫైనాన్స్ మినిస్టర్ కి చెందినటువంటి డీప్ ఫేక్ వీడియోని యూజ్ చేయడం ద్వారా హైదరాబాద్ కి చెందినటువంటి ఒక 71 years రిటైర్డ్ డాక్టర్ దగ్గర నుంచి స్కామర్స్ ఏకంగా 20 లక్షల రూపాయలు కొట్టివేయడం జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే ఫైనాన్స్ మినిస్టర్ ఒక స్టాక్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇస్తున్నట్లుగా డీప్ ఫేక్ వీడియోని అయితే క్రియేట్ చేశారు. అది చూసి నమ్మినటువంటి ఈ డాక్టర్ ఆ కింద ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేయగానే ఆవిడికి ఒక వాట్సాప్ నంబర్ నుంచి అయితే కాంటాక్ట్ అయ్యారు. ఆ కాంటాక్ట్ అయిన తర్వాత ఆవిడ డీటెయిల్స్ అన్ని తీసుకుని ఈ యాప్ లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ డబ్బులు డబుల్ అవుతాయి, ట్రిపుల్ అవుతాయి, ఇటువంటి విధంగా చెప్పి ఫస్ట్ ఇనిషియల్ గా ఆవిడ ఒక 20,000 ఇన్వెస్ట్ చేయమని చెప్పారు. ఆవిడ 20,000 ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆవిడకి చాలానే ప్రాఫిట్స్ వచ్చినట్లుగా, ఆ ఫేక్ యాప్స్ కదా అందులో ఈజీగా చూపించగలరు, అందులో చూపించేసరికి అది నమ్మి ఆవిడ కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ చివరికి 20 లక్షల వరకు ఆ యాప్ లోని ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆవిడకి $79,850 ప్రాఫిట్ వచ్చినట్టుగా యాప్ లో అయితే వాళ్ళు చూపించారంట. బిట్ కాయిన్ బ్లాక్ అంటే ఈ ప్లాట్ఫామ్ పేరు రకంగా. సో ఆవిడ అందులో ఇన్వెస్ట్ చేసిన తర్వాత అంత డబ్బులు వచ్చాయి కదా విత్డ్రా చేసుకుందాం అని చూసేసరికి విత్డ్రా చేయాలంటే మరికొంత చార్జెస్ అవుతాయి, డబ్బులు పే చేయాలని అడిగేసరికి అప్పుడు ఆవిడ రియలైజ్ అయ్యారంటే మోసపోయానని చెప్పి. సో దాని తర్వాత ఆవిడ పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చారు. బట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఆ ఫ్రాడ్ స్టార్స్ ఎక్కడ ఉన్నారో ఇవన్నీ పట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది. అండ్ కొన్ని సందర్భాల్లో వాళ్ళు దొరకడం కూడా చాలా కష్టం. అందుకని సోషల్ మీడియాలో ఏమైనా ఇటువంటివి చూసి, అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు అంత వచ్చేస్తాయి, అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇంత డబ్బులు వస్తాయని చెప్పి ఏమైనా చూస్తున్నారనుకోండి, వాటిని చూసి బ్లైండ్ గా మాత్రం ఇన్వెస్ట్ చేయకండి. ఈ డీప్ ఫేక్ వీడియోస్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయి ఫేమస్ పర్సనాలిటీస్ పైన ఇటువంటి వీడియోస్ అయితే మీరు కూడా చూసే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఈవెన్ మన ఛానల్ చూసేటువంటి సబ్స్క్రైబర్స్ మేము చెప్తున్నట్టుగానే ఏమైనా వీడియోస్ క్రియేట్ అయినట్టుగా ఎక్కడైనా చూసినట్లయితే మాత్రం వాటిని అస్సలు నమ్మకండి. స్కామ్స్టర్స్ ఈ విధంగా చేసి మీ దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి చూస్తుంటారు. బయట ఎక్కడైనా సోషల్ మీడియాస్ లోని ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా ఏమైనా సజెషన్స్ వస్తున్నట్టుగా, మేమని కాదు ఎవరు చెప్తున్నట్టుగా వస్తున్నా కూడా వాటిని అస్సలు నమ్మకండి. నెక్స్ట్ రీసెంట్ గా చైనా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎక్స్పోర్ట్స్ పైన వేరియస్ రిస్ట్రిక్షన్స్ విధించిన తర్వాత గ్లోబల్లీ ఆటో కంపెనీస్ అన్ని కూడా స్ట్రగుల్ అయ్యాయి కదా. దీనిలో భాగంగా మన ఇండియన్ ఆటో కంపెనీస్ పైన కూడా ఆ ఇంపాక్ట్ అయితే పడింది. సో ఫ్యూచర్ లో కూడా చైనా ఇటువంటి స్టెప్స్ తీసుకున్నట్లయితే దానివల్ల ఆటో ఇండస్ట్రీ అయితే ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండడంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైనా మీద ఉన్నటువంటి డిపెండెన్సీని తగ్గించుకుని మన లోకల్లీ ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ప్రొడక్షన్ రిలేటెడ్ గా వర్క్ చేసేందుకు గాను ముందుకు రావాలని చెప్పి కంపెనీస్ అయితే ఇన్వైట్ చేసింది కదా. దీనిలో భాగంగా ఇప్పుడు ఆటో ఓఈఎం అయినటువంటి మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు అండ్ అలాగే ఆటో పార్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి యూనో మిండా వాళ్ళు, ఈ రెండు కంపెనీస్ కూడా ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ని లోకల్లీ ప్రొడ్యూస్ చేసేందుకు గాను ముందుకు వచ్చినట్లుగా అండ్ దీనిలో భాగంగా గవర్నమెంట్ తోనైతే ఈ కంపెనీస్ డిస్కషన్స్ లో ఉన్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ వేరియస్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా చైనా మీద ఉన్నటువంటి డిపెండెన్సీని అయితే మనం తగ్గించుకోవాల్సి ఉన్నది. దీనిలో భాగంగా మెయిన్లీ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ విషయంకి వచ్చేసరికి ఏవైతే కంపెనీస్ ముందుకు వచ్చి వీటి రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నాయో లాంగ్ టర్మ్ లోని ఆ కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అమెజాన్ వాళ్ళు క్విక్ కామర్స్ డెలివరీ సెగ్మెంట్ లో వర్క్ చేసేటువంటి జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ తో పాటుగా వేరే అదర్ కంపెనీస్ అయితే వర్క్ చేస్తున్నాయి కదా. వాటికి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేందుకు గాను ఈ సెగ్మెంట్ లోకి వీళ్ళు ఎంటర్ అవబోతున్నట్టుగా చాలా రోజుల క్రితమైన న్యూస్ వచ్చింది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు అమెజాన్ వాళ్ళు అమెజాన్ నౌ పేరుతోని ఈ 10 minutes డెలివరీని అయితే స్టార్ట్ చేశారని. కాకపోతే ఇది ఓవరాల్ ఇండియా వైడ్ అయితే స్టార్ట్ చేయలేదు. ముందుగా ఢిల్లీ అండ్ బెంగళూరులోని కొన్ని పిన్ కోడ్స్ లోని ఈ సర్వీసెస్ అయితే వీళ్ళు స్టార్ట్ చేసినట్లుగా. దీనిలో భాగంగా వీళ్ళకి ఆల్రెడీ ఇనిషియల్ కస్టమర్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ అండ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ తోని అమెజాన్ అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నదని అండ్ ఈ సర్వీసెస్ ని నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోని ఇండియాలో ఉన్నటువంటి వేరియస్ సిటీస్ కి కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఒకవేళ అమెజాన్ వాళ్ళు ఈ సెగ్మెంట్ లో వీళ్ళ బిజినెస్ ని గనక అగ్రెసివ్ గా గ్రో చేయగలిసారంటే ఈ సెగ్మెంట్ లో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ లైక్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ కావచ్చు, జెప్టో కావచ్చు అండ్ బ్లింకిట్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ అన్నిటికీ అయితే దీని యొక్క ఇంపాక్ట్ భారీగానే పడేటువంటి అవకాశం ఉన్నది. దట్టు అమెజాన్ వాళ్ళు ఒకవేళ ఈ సెగ్మెంట్ లోని భారీగా డిస్కౌంట్స్ ని గానీ ఆఫర్ చేశారనుకోండి, దాని వల్ల ఈ కంపెనీస్ పైన ఫర్దర్ గా కూడా ప్రెషర్ పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీస్ కి ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి పిఎస్యు కంపెనీ అయిన ఇరెడా వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. యాక్చువల్లీ ఈ రోజు ఇరెడా వాళ్ళ రిజల్ట్స్ అయితే రావాలి, కానీ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంకా రిజల్ట్స్ అయితే రాలేదు. ఒకవేళ వీడియో రిలీజ్ చేసే ముందు ఈ రిజల్ట్స్ కనుక వచ్చినట్లయితే రిజల్ట్స్ కార్నర్ లో రిజల్ట్స్ కూడా మీకు కవర్ చేస్తా. వీళ్ళు రిలేటెడ్ గా ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే వీళ్ళు క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ బాండ్స్ ని ఇష్యూ చేయడం ద్వారా ఫండ్ రైజ్ చేసుకునేందుకు గాను వీళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి అయితే అప్రూవల్ రావడం జరిగింది. సో ఈ అప్రూవల్ ఏదైతే వచ్చిందో ఇది ఇరెడా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పెట్రోనెంట్ ఎల్ఎన్జీ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ పెట్రోనెంట్ ఎల్ఎన్జీ వాళ్ళు దీపక్ ఫెర్టిలైజర్స్
ఫెర్టిలైజర్స్ అండ్ పెట్రోకెమికల్స్ వల్ల స్టెప్ డౌన్ సబ్సిడరీ కంపెనీ అయిన దీపక్ మైనింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ వాళ్ళతోని రీగ్యాసిఫికేషన్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా పెట్రోనెంట్ ఎల్ఎన్జీ వాళ్ళు యాన్యువల్లీ 25.6 TBTU ఎల్ఎన్జీ ని రీగ్యాసిఫై చేసి స్టోర్ చేయనున్నారు. ఈ రీగ్యాసిఫై చేసినటువంటి గ్యాస్ ని దీపక్ ఫెర్టిలైజర్స్ గ్రూప్ వాళ్ళ తలోజాలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లోని యూటిలైజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. టోటల్ గా ఈ అగ్రిమెంట్ 5 years పీరియడ్ కి గాను చేసుకోవడం జరిగింది. ఓవరాల్ ఈ 5 years పీరియడ్ లోని దీని ద్వారా పెట్రోనెంట్ ఎల్ఎన్జీ వాళ్ళకి 1200 crores వరకు రెవెన్యూ జనరేట్ అవ్వచ్చు అండ్ అడిషనల్ గా మరొక 20% కూడా రెవెన్యూ జనరేట్ అవడానికి పొటెన్షియల్ ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే దీపక్ ఫెర్టిలైజర్స్ గ్రూప్ తోని ఈ రీగ్యాసిఫికేషన్ అగ్రిమెంట్ లోకి వీళ్ళు ఎంటర్ అయ్యారని అప్డేట్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో పెట్రోనెంట్ ఎల్ఎన్జీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ స్టీల్ పైప్స్ అండ్ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి JTL ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు ASTM ఆర్ API గ్రేడ్ పైప్ మార్కెట్ కి సర్వ్ చేసేందుకు గాను ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ వెల్డెడ్ పైప్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ అయితే ఒక 1 year లోని కమిషన్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీని ద్వారా వీళ్ళు ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి ఫాలోయింగ్ స్పెసిఫికేషన్ లోని పైప్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. సో ఈ న్యూ ఫెసిలిటీ కమిషన్ అయినట్లయితే వీళ్ళకి దగ్గరగా 3 lakh మెట్రిక్ టన్స్ per annum కెపాసిటీ వచ్చి యాడ్ అవుతుందని, దీని ద్వారా వాల్యూ యాడెడ్ అండ్ హై స్ట్రెంత్ అండ్ స్టీల్ పైప్ సెగ్మెంట్స్ లోని JTL ఇండస్ట్రీస్ యొక్క పొజిషన్ ఫర్దర్ గా కూడా స్ట్రెంథెన్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ ఈ న్యూ కెపాసిటీ ఏదైతే ఉన్నదో దాన్ని 12 months లోనే ఆపరేషనలైజ్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా కొత్త కెపాసిటీని యాడ్ చేయడం ద్వారా ఈ సెగ్మెంట్ లో ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో దాన్ని క్యాటర్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది JTL ఇండస్ట్రీస్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. దీంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో కూడా మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ శిల్పా మెడికేర్ వాళ్ళ బెంగళూరు దబాసాపేట్ యూనిట్ 4 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని సౌదీ అరేబియాకు చెందినటువంటి SFDA వాళ్ళు ఈ February 18th నుంచి February 20th మధ్యన GMP ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో ఇప్పుడు SFDA వాళ్ళు వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి GMP సర్టిఫికేషన్ అయితే ఇష్యూ చేసినట్టుగా, దీనిలోనైతే వీళ్ళకి ఎటువంటి అబ్జర్వేషన్స్ కూడా రాలేదు అండ్ ఈ ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ అయినట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో ఈ ఇన్స్పెక్షన్ లోని వీళ్ళకి సౌదీ అరేబియా SFDA దగ్గర నుంచి ఎటువంటి అబ్జర్వేషన్స్ కూడా రాలేదు. కాబట్టి ఇది శిల్పా మెడికేర్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పతంజలి ఫుడ్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ పతంజలి ఫుడ్స్ వాళ్ళ పతంజలి ఆర్గానిక్ వైల్డ్ హనీ ఏదైతే ఉన్నదో ఇది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ కంట్రోల్స్ అయితే ఫాలో అవ్వట్లేదని చెప్పి ప్రీవియస్ గా లదాఖ్ ఫుడ్ సేఫ్టీ డ్రగ్స్ అండ్ ఫుడ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు లడాక్ రీజియన్ లోని ఈ హనీని అయితే సేల్ చేయకూడదని చెప్పి దీనిపైన ప్రాహిబిషన్ అయితే విధించడం జరిగింది. కాకపోతే ఆ టైంలో వీళ్ళు ప్రాహిబిషన్ విధించిన తర్వాత దానిపైన రివ్యూ పిటిషన్ అయితే పతంజలి ఫుడ్స్ వాళ్ళు ఫైల్ చేశారు. వీళ్ళకి చెందినటువంటి పతంజలి ఆర్గానిక్ వైల్డ్ హనీ బ్యాచ్ ఏదైతే ఉన్నదో దాన్ని టెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా కరెక్ట్ గానే ఫాలో అవుతున్నారని చెప్పి నిర్ధారించుకోవడంతో ఇప్పుడు వీళ్ళ పైన విధించినటువంటి ప్రీవియస్ ప్రాహిబిషన్ ని ఇమీడియట్ గా ఎత్తివేసినట్లుగా పతంజలి ఫుడ్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ హనీ పైన ఉన్నటువంటి ప్రాహిబిషన్ ఎత్తివేసేశారు. కాబట్టి లడాక్ రీజన్ లోని వీళ్ళు మళ్ళీ తిరిగి పతంజలి ఆర్గానిక్ వైల్డ్ హనీని అయితే సెల్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది పతంజలి ఫుడ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి పూర్వంకర వాళ్ళు బెంగళూరు ఈస్ట్ లోని ఒక 5.5 acres ల్యాండ్ పార్సిల్ రిలేటెడ్ గా జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. దీనిలోని ప్రాజెక్ట్ ని డెవలప్మెంట్ చేయడం ద్వారా వీళ్ళకి 1000 crores గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ అయితే జనరేట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నట్టుగా అండ్ ఈ ప్రాజెక్ట్ ని నెక్స్ట్ 6 to 9 months లోని వీళ్ళు లాంచ్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేయబోయేటువంటి ప్రాజెక్ట్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి ప్రాజెక్ట్ సేల్స్ గనక బాగా జరిగినట్లయితే అది పూర్వంకర వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఈ జూన్ మంత్ లైఫ్ ఇన్సూరెన్స్ డేటా అయితే వచ్చింది. ఈ జూన్ మంత్ లోని యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు అయితే స్ట్రాంగ్ గ్రోత్ ని డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ జూన్ మంత్ లోని వీళ్ళ న్యూ బిజినెస్ ప్రీమియం లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 21% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే Q1 ప్రీమియం లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 22% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ జూన్ టోటల్ ఏపీ లోని వీళ్ళు 25% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు HDFC లైఫ్ ఈ జూన్ మంత్ లోని వీళ్ళ న్యూ బిజినెస్ ప్రీమియం ఇయర్ ఆన్ ఇయర్ లో 6% డ్రాప్ కనపడుతున్నది. అండ్ Q1 ప్రీమియం లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 15% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ జూన్ మంత్ వీళ్ళ టోటల్ ఏపీ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. వీళ్ళ న్యూ బిజినెస్ ప్రీమియం లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే Q1 ప్రీమియం లోని 6.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ టోటల్ ఏపీ లో 11% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ SBI లైఫ్ వాళ్ళ జూన్ మంత్ న్యూ బిజినెస్ ప్రీమియం లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 13% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ Q1 ప్రీమియం లో అయితే వీళ్ళు జస్ట్ 3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ జూన్ మంత్ టోటల్ ఏపీ లోని వీళ్ళు 10% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ LIC వాళ్ళ న్యూ బిజినెస్ ప్రీమియం లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోని 3% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ Q1 ప్రీమియం లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు 3% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే అన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కన్నా కూడా ఈ జూన్ మంత్ లో చూసిన ఈ Q1 లో చూసిన యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు స్ట్రాంగ్ గ్రోత్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు.
డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వాలిటీ పవర్ అండ్ యాష్ హై వోల్టేజ్ ఈ 2 కంపెనీస్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ 2 కంపెనీస్ కలిపి పూణేకి చెందినటువంటి సుకృత్ ఎలక్ట్రిక్ కంపెనీ లిమిటెడ్ లోని 100% స్టేక్ ని అక్వైర్ చేయనున్నారు. 100% స్టేక్ అంటే ఇక్కడ క్వాలిటీ పవర్ వాళ్ళు 50% స్టేక్ అండ్ యాష్ హై వోల్టేజ్ వాళ్ళు 50% స్టేక్ అయితే అక్వైర్ చేయనున్నారు. ఈ సుకృత్ అనేటువంటి కంపెనీ ట్రాన్స్ఫార్మర్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీ. ఈ కంపెనీలోని స్టేక్ ఎక్వైర్ చేయడం ద్వారా ఈ కంపెనీకి ఉన్నటువంటి ప్రొడక్షన్ కెపాసిటీస్ కూడా వీళ్ళకి వచ్చి యాడ్ అవుతాయి. కాబట్టి దీని ద్వారా ఇంటర్నేషనల్లీ వీళ్ళకు ఉన్నటువంటి ప్రెజెన్స్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని చెప్పి బోత్ కంపెనీస్ మేనేజ్మెంట్స్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో ఈ ఫ్రెష్ ఎక్విజిషన్ ద్వారా ఈ 2 కంపెనీస్ కనుక వాళ్ళ బిజినెస్ ని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసుకోగలిసినట్లయితే అది బోత్ క్వాలిటీ పవర్ అండ్ యాష్ హై వోల్టేజ్ కి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఎన్విరో ఇన్ఫ్రా వాళ్ళు ఇన్ఫ్రా వర్క్స్ చేసేటువంటి అల్టరో ప్రో అనేటువంటి కంపెనీతోని ఒక జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యి ఒక జాయింట్ వెంచర్ ని కూడా ఫామ్ చేయడం జరిగింది. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ఇప్పుడు మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక LOI రిసీవ్ చేసుకుంది. దీనిలో భాగంగా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ రిలేటెడ్ గా అప్గ్రేడేషన్ అండ్ అలాగే డిజైనింగ్ వర్క్స్ అయితే వీళ్ళు చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 395 crores అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 24 months లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ అదానీ గ్రూప్ కి చెందినటువంటి అంబుజా సిమెంట్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ ACC లిమిటెడ్ ఉన్నది కదా. ఈ ACC లిమిటెడ్ జార్ఖండ్ లోని సింద్రి ప్లాంట్ వద్ద బ్రౌన్ ఫీల్డ్ గ్రిండింగ్ యూనిట్ ని అయితే సక్సెస్ఫుల్లీ కమిషన్ చేయడం జరిగింది. దీని యొక్క కెపాసిటీ 1.5 MTPA. ఈ కొత్త ప్లాంట్ ని కమిషన్ చేయడం ద్వారా వీళ్ళ టోటల్ కెపాసిటీ 104.45 MTPA కి పెరిగింది. ఓవరాల్ గా వీళ్ళ కెపాసిటీస్ ని పెంచుకుంటూ వెళ్ళడం ద్వారా ఇండియా వైడ్ ఏదైతే సిమెంట్ డిమాండ్ పెరగబోతున్నదో దాన్ని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది అదానీ గ్రూప్ కి చెందినటువంటి అంబుజా సిమెంట్స్ అండ్ ACC లిమిటెడ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సోలార్ ఫోటోవాలిటిక్ సెల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఇండో సోలార్ లోని వీళ్ళ ప్రమోటర్స్ అయినటువంటి వారి ఎనర్జీస్ వాళ్ళు నియర్లీ 96% పైన స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. సెబీ యొక్క మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నామ్ ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా ఈ కంపెనీలో వారి ఎనర్జీస్ ఉన్నటువంటి స్టేక్ ని తగ్గించుకోవడానికి అని చెప్పి ఇప్పుడు వారి ఎనర్జీస్ వాళ్ళు ఈ కంపెనీలోని OFS రూట్ లోని 2.4% స్టేక్ అయితే సెల్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ OFS లోని షేర్స్ ని వీళ్ళు ఈ రోజు రేపు సెల్ చేయనున్నారు. ఈ OFS ఆల్రెడీ ఈ రోజు నాన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఓపెన్ అయింది. రేపు రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఓపెన్ అవబోతుంది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత TCS వాళ్ళ రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళు మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేయడం జరిగింది. కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో అయితే 3.1% డ్రాప్ కనపడుతున్నది. కానీ నెట్ ఇన్కమ్ లో మాత్రం వీళ్ళు 6% గ్రోత్ డెలివర్ చేశారు. ఈ నెట్ ఇన్కమ్ పెరగడానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ అయితే బాగానే పెరిగింది. దాంతో వీళ్ళ నెట్ ఇన్కమ్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 24.5% ఆపరేటింగ్ మార్జిన్ అయితే జనరేట్ చేయడం జరిగింది. వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్ లోని సీక్వెన్షియల్ బేసిస్ లో అయితే 30 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు TCS వాళ్ళ బోర్డు ₹11 per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. అండ్ ఈ క్వార్టర్ 1 లోని వీళ్ళు $9.4 billion వర్త్ కాంట్రాక్ట్స్ అయితే విన్ అయ్యారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళు మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. అండ్ రిజల్ట్స్ కన్నా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎటువంటి కామెంటరీ వస్తుంది అన్నది మనం ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళ మేనేజ్మెంట్ ఫ్యూచర్ గైడెన్స్ ఏ విధంగా ఇస్తుంది అన్న దాన్ని బట్టి మనకి IT స్టాక్స్ యొక్క భవిష్యత్ ఎలా ఉంటదన్నది ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో అందుకని ఈ కాన్ కాల్ లో మేనేజ్మెంట్ ఏం చెప్తుంది అన్నది మనం ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈవినింగ్ టాటా ఎలక్సీ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి వీళ్ళ ప్రెజెంటేషన్ అయితే రాలేదు. ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ నెంబర్స్ చూసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లో బాగానే డ్రాప్ కనపడుతుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనపడుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 184 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 172 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 144 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను అయితే క్లియర్ గా డ్రాప్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసే ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.